గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ గాడి తప్పుతోందా? నగర కాంగ్రెస్ సీనియర్ల మధ్య సమన్వయం కొరబడుతోందా? పార్టీ నగర అధ్యక్షుడైన దానంకు ఇతర సీనియర్లు సహకరించడం లేదా? గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ బలోపేతానికి పీసీసీ రూపొందించిన వ్యూహానికి హైకమాండ్ నో చెప్పిందా? ఇప్పుడు అంశాలే నగర కాంగ్రెస్ క్యాడర్ను కలవరపరుస్తున్నాయి. అధికారంలో ఉన్నా లేకపోయినా కాంగ్రెస్లో గ్రూప్ రాజకీయాలు సాధ్యమనే వాదనకు పార్టీ సీనియర్ల శైలి బలం చేకూరుస్తుంది. గత ఏడాది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఒక్క సీటు గెలుచుకోలేకపోయినప్పటికీ నగర పార్టీలో మాత్రం గ్రూప్ రాజకీయాలు తగ్గలేదు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడైన దాన నాగేందర్కు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్కు, మరో సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డికి మధ్య సమన్వయం కుదరటం లేదు. గ్రేటర్ హైదరాబాద్ ఓటర్ లిస్ట్ నుంచి సెటిలర్ల ఓట్లను తొలగించే కుట్రకు అధికార టీఆర్ఎస్ పాల్పడుతుందంటున్న మర్రి శశిధర్ రెడ్డి తన పోరాటంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు దాన నాగేందర్ను కలుపుకోవడం లేదు. ఇలా పలు అంశాల్లో నగర కాంగ్రెస్లోని ముగ్గురు కీలక నేతల మధ్య ఇదే రకమైన ఆధిపత్య పోరు సాగుతుంది. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ నేతలు ఎవరైనా పోరాటాలు చేయవచ్చని, అయితే తమకు నగర పార్టీ అధ్యక్షుడు దానం అందుబాటులో ఉండటం లేదనేది మర్రి ఫిర్యాదు. గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా దానం పార్టీ బలోపేతం కోసం పనిచేయడం లేదని, ఆయన పదవి నుంచి తొలగించాలని పలువురు కాంగ్రెస్ నేతలు హైకమాండ్ గతంలోనే ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే టీపీసీసీ గత జూన్లో పార్టీ సీనియర్లతో 6 కమిటీలు వేసి అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా నగర కాంగ్రెస్ సమీక్షా సమావేశాలు నిర్వహించింది. ఆ మీటింగ్స్లో దానంను ఆయన పోటీ చేసిన ఖైరతాబాద్ సెగ్మెంట్కు మాత్రమే పరిమితం చేసింది. నగరంలో కాంగ్రెస్ బలోపేతానికి పార్టీని 3 కమిటీలుగా విభజించాలని టీపీసీసీ భావిస్తుంది. గ్రేటర్ కాంగ్రెస్ను హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ పేరుతో 3 నగర కమిటీలు వేయాలనేది టీపీసీసీ వ్యూహం. అయితే దీనికి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని తెలుస్తోంది. దానం కూడా నగర కాంగ్రెస్లోని సీనియర్లు తనకు సహకరించడం లేదని అధిష్టానంకు ఫిర్యాదు చేశారని సమాచారం. నగరంలో కాంగ్రెస్ పటిష్టంగా ఉంటేనే అధికార టీఆర్ఎస్ను ధీటుగా ఎదుర్కోగలమని, ఇందుకు ఎంతో కొంత కేడర్ బలమున్న దానంనే గ్రేటర్ అధ్యక్షుడిగా కొనసాగించాలనేది టీపీసీసీ నేతల అభిప్రాయం. నగర కాంగ్రెస్లోని సీనియర్లందరినీ ఒకే తాటిపైకి తెచ్చి వారి మధ్య సఖ్యతను సాధించడంలో టీపీసీసీ చీఫ్ సఫలం కాలేకపోతున్నారని గాంధీ భవన్ వర్గాలే అంటున్నాయి. ఇప్పటికైనా హైకమాండ్ జోక్యం చేసుకుని గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ను గాడిలో పెట్టకపోతే తెలంగాణలో పార్టీ పటిష్టత ఎండమాయమవుతుందనేది హస్తం పెద్దల ఆందోళన. కరెస్పాండెంట్ సునీల్, సాక్షి పొలిటికల్ బ్యూరో, హైదరాబాద్.